1 2 3 4 5 6 7 8 మనం కింద అనాలే 9 10 11 12 అందరికీ ఉపయోగపడేది. దీన్ని అవలంబించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి ప్రక్రియ. దీనిలో మరి వీళ్ళకు ఉన్నటువంటి అంటే ఎవరి పనితీరు వారు. ఇప్పుడు పుల్లయ్య గారు ఏజ్ ఉన్నాడు, ఆయనకు వీలైతుంది కాదు. మన సత్యనారాయణ రెడ్డి సార్కు కొంత పని డ్యూటీలలో అంటే విధి నిర్వహణలో అది ఉంటుంది. మన భిక్షపతి సార్కు కొన్ని విధాలు ఉంటాయి. మన తమ్ముడు కిరణ్కి ఒక తీరు ఉంటుంది, వాగేనకు ఒక తీరు ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళ పనులలో ఎప్పుడైతే 24 గంటలలో నీ శరీరాన్ని కొంత నీ కొరకు అంటే దాన్ని ఏమంటారు రీఛార్జ్ చేయడం కొరకు. ఆ రీఛార్జ్ చేసే అంటే మన బాడీ రీఛార్జ్ చేసే పద్ధతులలో ఏమని ఏంటంటే వీలైనటువంటి వాళ్ళు రన్నింగ్, ఆరోగ్యం కొద్దిగా అదిగానటువంటి వాళ్ళు వాకింగ్, ఇంకా కొద్దిగా సమయం దొరికినటువంటి వాళ్ళు స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఏదైనా చేయండి. 1 గంట 2 గంటల సేపు కనుక మీ శరీరాన్ని కొద్దిగా మీ ఆరోగ్యం గురించి కదిలించినట్టయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ స్నేహితులు అంటే మనకు అందుబాటులో ఖర్చు లేకుండా మన ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చేసుకుంటూ మన ప్రకృతిలో తయారు చేసి మనం సక్సెస్ చేయాలనుకున్నారు. బాగా సక్సెస్ అయిపోయింది. 2వ సంవత్సరం కూడా ఇంకా సక్సెస్ అయిపోయింది. మరో ఆ సంవత్సరంలో అనుకున్నాడు అన్నమాట. మొదటి సంవత్సరం నేను కనుక ఇక్కడ గణేష్ కొడుకు అవుతాడు, తండ్రి శివుడు అవుతాడు. విఘ్నేశ్వరుడు కొడుకు శివుడు అనేటువంటి ఘట్టం విన్నాడు కాబట్టి ఈ పసుపు కుంకాలు పోయినసారి తీసుకెళ్ళాను కాబట్టి ఈసారి కనుక నాకు అయ్యేదంటే నేను సక్సెస్ అయ్యేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేవునికి అక్కడ ఉన్న మైసమ్మ చేసుకుంటాను మొక్కుబడిలాగా. సక్సెస్ అంటే ఇలా ఈత కొట్టుట్లా ఈత కొట్టు అర్థం కాలేదు కొరకే అంటున్నాను. అయితే ఈ దేని కొరకంటే మరి ఆయన రకరకాల ఆస్తి రావాలని మొక్కుకుంటాను. అన్నకు నానా రకాల కాదు, నేను ఆరోగ్యంగా నేను నిజాన్ని సాధించాలని దృఢ సంకల్పంతో అన్నకు అందరి పేరేమి అన్న ఏమును మాట ఏమున్నదన్న సాధన అన్నిటికీ. మనము మ్యాథ్స్లో చిన్నప్పుడు పెట్టేది అభ్యాస ఎక్సర్సైజ్ కింద ఏమి పెట్టేది సాధన చేస్తుంది. దాని పేరేంది సాధన చేస్తే అన్ని వస్తాయి అని ఆ పేరేమైపోయింది. ఇప్పుడు అందరూ సాధన భాగ్యరెడ్డి అయిపోయింది. Please subscribe to my channel, News Husnabad channel.